హాయ్ అండి, నేను మీ శ్రీవల్లి. ఈరోజు మన రెసిపీ జొన్న పిండి ఉప్పిడి పిండి. ఎప్పుడైనా విన్నారా? అసలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే మన ఉప్పిడి పిండికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పెసరపప్పు, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఒక ప్యాన్లో కాస్త నూనె వేసుకొని అందులోనే ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోనే పెసరపప్పు, ఎల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ ఉప్పిడి పిండి కోసం మనకైతే 1:1 రేషియో తీసుకోవాలి. అంటే 1 కప్ జొన్నపిండి తీసుకుంటే 1 కప్ వాటర్ తీసుకోవాలి. మీరు ఇలాగే జొన్నపిండి మాత్రమే కాదు, మక్కపిండి కానీ బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్ వాటర్ ఇంకా 1 కప్ జొన్నపిండి తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తున్నాను. నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. మీరు ఎలాంటి ఉప్పు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టి కాస్త హై ఫ్లేమ్లో పెట్టాలి. అప్పుడు ఎసరు వస్తుంది మనకి. ఆ నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత మనం 1 కప్ జొన్నపిండి తీసుకున్నాం కదా, ఆ 1 కప్ జొన్నపిండిని ఈ వాటర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. జనరల్గా అయితే 1:1 సరిపోతుందండి. ఒకవేళ మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ చల్లుకోవచ్చు. లేదు ఇంకా పొడి పొడిగా కావాలనుకుంటే ఇంకాస్త పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కన్సిస్టెన్సీని అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి. 5 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి ఈ పిండి అనేది అడుగంటుతూ ఉంటుంది, అంటే మాడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అడిగేలా మంచిగా కలుపుకొని మూత పెట్టాలి. మీరు కింద జాలి పెట్టుకోండి. మనకి జాలి ప్లేట్ వస్తుంది కదా, ఆ జాలి ప్లేట్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉప్పిడి పిండిని ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇలా మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉప్పిడి పిండిని ఉడకనిస్తే మనకు ఒక 10-15 మినిట్స్ తర్వాత అయితే ఉప్పిడి పిండి అనేది ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మనకైతే ఉప్పిడి పిండి ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఉప్పిడి పిండి ఉడికిన తర్వాత. చూడండి, మనకి అడుగు అయితే కింద క్రిస్పీగా ఉంటుంది. కొంచెం లైట్గా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కింద అడుగంటుతుంది కదా, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే అది చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇది ఐరన్ మూకుడులో చేశాను. సో ఇందులో ఉంచకూడదు. నేను ఇంకో గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకుంటాను. మనకి ఐరన్ కడాయిలో వండిన ఫుడ్ అనేది ఎప్పుడూ ఉంచకూడదండి. మీకు కూడా ఈ హెల్తీ ఉప్పిడి పిండి రెసిపీ నచ్చిందా? అయితే ట్రై చేసి కామెంట్ చేయండి.